నమస్కారం అండి. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం అండి. ఇక్కడ లోకల్ మెడిసింత అని ఒక గ్రామం ఉందండి. మెడిసింత నుంచి ఉలుగోలుకి ఇలాగ మనకి కార్ రోడ్ ప్యాస్ అయిందండి. పోసి ఎన్నో లేదో అవుతలేదండి, 10 రోజులు అవుతుందండి. జస్ట్ 10 రోజులు అవుతుందండి. కూటమి ఈ ప్రభుత్వంలో పోసిన రోడ్డు రండి. ఇది ఒకసారి బాగా చూడండి. ఒకసారి చూపించమ్మా, ఒకసారి రోడ్డు ఒక్కసారి చూడండి. ఇది ఇలా చూడండి, ఇలా చూడండి. ఇదిగోనండి, ఏం కాదండి. పైన 2 చిన్న పోతండి, అంగుళం కూడా ఉండదండి. ఇది జస్ట్ అలా పెంకులు అలా చేసుకుంటూ పోయింది. ఇది ఒకసారి చూడండి, అలా వచ్చేస్తుంది. ఇలా చూడండి. ఇది జస్ట్ 10 రోజులు కూడా పోసి ఉంటారండి ఈ రోడ్డు. ఇంత దారుణంగా ఏంటండి పవన్ కళ్యాణ్ గారు? ఒకసారి బాగా చూడండి. ఒకసారి మీరు వచ్చిన తర్వాత కూడా ఈ రోడ్లో వేయండి. మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఒక్క విషయం సార్, మీకు తెలియపోవచ్చు కదండి. వీళ్ళు చేసిన పని చూడండి ఒకసారి. ఒకవేళ లంచాలు ఇచ్చి లేకపోతే మేనేజ్ చేసుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో మాకు తెలియదు. కానీ ఈ కాంట్రాక్టివ్ చేసి కూడా ఒకసారి అలా చూడండి. ఒకసారి బాగా చూడండి. ఎంత దారుణ చేతితో ఇలా కాలుతో కలుగుతుంటే పక్కకు వచ్చేస్తుందండి. ఇది రోడ్డు ఇలా పక్క వచ్చేస్తుంది. ఒకసారి బాగా చూడండి. ఇదిగోండి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి రాండి, ఒకసారి ఈ రూట్కి వచ్చి చూడండి. మేము అనేది ఒకవేళ కరెక్ట్ కాదు మీకే తెలుస్తుంది కదా. ఒకసారి ఈ రూట్కి వచ్చి చూడండి. ఏం కాదండి, కొంచెం ఆ రోడ్ అయినా సరే కొంచెం బాగా బసుకుంటే గర్భిణీలు ఉన్నారండి. వీళ్ళు ప్రతిదానికి కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే పత్తిపాడు వెళ్ళిపోవాలి, కాకినాడ వెళ్ళిపోవాలండి, దూరం పయానికి వెళ్ళాలండి. ఈ రోడ్డు గట్టిగా లేకపోతే ఇలా పరిస్థితి ఏంటంటే మీరు ఆలోచించండి బాగా. కానీ ఎంత ఈ డిలికేట్ రోడ్లు మాత్రం వద్దండి. ఏంటంటే ఇలాగా మా కాంతి మీద బొమ్మ గీసి చెరిగిపోయేలాగా ఉండకూడదండి. వేసేవంటే ఓ 10 సంవత్సరాల క్రితం వరకు కూడా మనం చెప్పుకోవాలండి. మన ప్రభుత్వం కోసం మనం మాట్లాడుకోవాలండి. అంత 2 రోజులు చెప్పేసుకుని 3వ రోజు చెరిపేసుకుని ఇలాగ ఉండకూడదండి. దీనికోసం బాగా కొంచెం ఆలోచించి ఆ పోసిన ఆ కాంట్రాక్ట్ ఎవడో కానీ ఆయన తీసుకొచ్చి కొంచెం బాగా పోయమని చెప్పండి. అంతేనండి, మాకేం కోరుకుంది లేదు. నమస్కారం అండి.